ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం యందు, అదేవిధంగా నామ నక్షత్రాన్ని బట్టి ఏ, యో, బా, బి, బు, ధ, ఢ, బే అన్న అక్షరాలు కలిగిన వారు ధనుసు రాశికి చెందినవారు. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఈ రాశి వారికి తృతీయంలో రాహు, చతుర్థంలో శని, సప్తమంలో గురువు, 9వ కేతువు, అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు అష్టమంలో, డిసెంబర్ 5వ తేదీ నుండి రాహు ద్వితీయంలోకి, కేతువు అష్టమంలో మారుతారు. ఈ గ్రహ స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని ప్రభావం వలన మానసికమైన ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగపరంగా పేరుపై ఖాతాలు లభిస్తాయి. నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఈ రాశి వారికి ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. డిసెంబర్ 5 నుండి కేతువు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. పెద్దవారి ఆరోగ్య విషయంలో, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాహు ద్వితీయ స్థానంలో మారడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ లభిస్తాయి. సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం, పొగిడే వాళ్ళకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు, విద్య, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటుంది. సంతానం యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి, ఐఏఎస్, ఐపీఎస్, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, ప్రభుత్వ న్యాయవాదులకు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించడం, లక్ష్మీ గణపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. మెడలో ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల గ్రహదిష్టి, నరదిష్టి తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ మీకున్న ధైర్య సాహసాల వల్లనే కష్టపడితే ఫలితాలు అంత గొప్పగా ఉంటాయని భావిస్తారు. క్రమశిక్షణతో అడుగులు వేస్తారు. ధనుసు రాశి వారికి ప్రథమార్థంలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. క్షణం తీరిక లేకుండా కాలాన్ని గడుపుతారు. చేపట్టిన పనులు అన్నింటినీ కూడా ఈ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దైవారాధన ఎక్కువగా చేస్తారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు, ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. జూన్ 2వ తేదీ నుండి గురువు అష్టమంలో మారడం వల్ల ఉద్యోగంలో అధికారులతో విభేదాలు, స్త్రీల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అవి ప్రజాదరణ పొందుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. H1B వీసా లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో తల్లిదండ్రుల అండదండలు లభిస్తాయి. డిసెంబర్ 5 తర్వాత రాహు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ధనప్రాప్తి, ఉద్యోగంలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. సేవింగ్స్కి ప్రాధాన్యత ఇవ్వండి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, అవసరానికి మించి ఖర్చు చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి ప్రథమార్థం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో విద్యాపరంగా, వివాహపరంగా, ఉద్యోగపరంగా తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశివారు ప్రతినిత్యం శివతాండవ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఆటంకాలు లేకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం, అదేవిధంగా సప్తముఖి రుద్రాక్ష మెడలో ధరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో ఉన్నవారికి అధికార ప్రాప్తి, కుటుంబంలోని బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. సంతానం పట్ల ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం గోచరిస్తోంది. ఈ సంవత్సరం ప్రథమార్థం చాలా వరకు బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. మానసికంగా ఒత్తిడి లోనవుతారు. అయితే మీరు ఒత్తిడిలోనే విజయాన్ని సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, చార్టెడ్ అకౌంట్స్, బోటిక్స్, సినీ కళా రంగాల వారికి, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ధనం తక్కువగా సంపాదించిన పేరుపై ఖాతాలు బాగుంటాయి. అదేవిధంగా నరదిష్టి అధికంగా ఉంటుంది. వీరికి ఐటీ అధికారుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతి విషయానికి ఆందోళన చెందకుండా మీకున్న తెలివితేటలతోటి అధిగమిస్తారు. మీ పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతోటి
నువ్వుల నూనెతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ గుగ్గులంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో జిల్లేడు గణపతిని పెట్టుకోవడం శ్రేయస్కరం. ధనుసు రాశి వారు, స్త్రీ పురుషులు అందరూనూ విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అదేవిధంగా రుద్రపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in